శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రాద్ధ ధర్మ విశేషాలు వ్యాసమహర్షి చెప్పెను. సావధానంగా గోమయంతో నీటితో భూమిని చక్కగా అలికి ద్విజ సమూహాన్ని చేరి సజ్జనుల ద్వారా బ్రాహ్మణులను నియంత్ర గావించాలి. శ్రాద్ధ పూర్వదినాన బ్రాహ్మణులను చక్కగా పూజించి రేపు మా ఇంటిలో శ్రాద్ధం జరగగలదు, తాము దయతో రావలను, ఇట్లు నిమంత్రణ చేయవలను. ఒక దినం ముందు అవకాశం లేనిచో శ్రాద్ధ దినంలోనే వెళ్ళి పూర్వం చెప్పిన లక్షణాలు కలవారిని పిలువవలను. మనోవేగం కలవారి పితృదేవతలు ఈ నిమంత్రణం విని శ్రాద్ధకాలం వచ్చింది అని పరస్పరం ఆలోచించుకుని శ్రాద్ధకర్త ఇంటికి చేరుతారు. అంతరిక్షంను సంచరించు పితరులు వాయురూపంన ఉండే బ్రాహ్మణులతో కలిసి భుజించెదరు. భోజనం చేసి పరమగతిని పొందెదరు. నియంత్రణ చేయబడిన విప్రులు శ్రాద్ధకాలాన్న నియమపరుల బ్రహ్మచర్య పరాయణులుగా ఉండాలి. శ్రాద్ధ దినాల కంటే పూర్వదినాన సావధానం మనస్కుడై దక్షిణ దిక్కుకు వెళ్ళి దక్షిణ దిక్కుకు వంగి ఉన్న వేళ్లతో ఉన్న దర్భలు జలమును గొని రావలను. దక్షిణానికి వంపుగా ఉన్నది స్నిగ్ధమైనది, ఇతర సంబంధరహితమగినది, శుభలక్షణ సమన్వితము, పవిత్రము, జనసమ్మర్ధరహితము అగు స్థలాన్ని ఆవుపేడతో అలకాలి. నదీ తీరంలందు, తీర్థంలందు, స్వభూమి యందు, పర్వత శిఖరాలందు, ఏకాంత ప్రదేశాలందు చేయబడు శ్రాద్ధమున పితరులు ఎప్పుడూ సంతసిస్తారు. పలు విధాలుగా సంస్కరించబడిన అన్నాన్ని, అనేక వ్యంజనాలు కలదాన్ని, చోష్యాది సమృద్ధాన్ని యథాశక్తి కల్పించాలి. తర్వాత మధ్యాహ్న కాలం గడిచిన తర్వాత క్షవరం చేసుకున్న వారిని, నఖరోమములు బయటికి రాని వారిని బ్రాహ్మణులను సమీపించి మార్గ మధ్యంలో దంతధావనంకి ఇయ్యాలి. వైశ్వదేవ మంత్రములు ఉచ్చరిస్తూ మేడి చెక్కతో చేయు పాత్రలతో అభ్యంజనం కొరకు తైలాన్ని, స్నానమునకు జలమును ఇయ్యాలి. స్నానం చేసి తిరిగి వచ్చిన వారిని ప్రత్యుత్థానం గావించి చేతులు జోడించుకుని యథాక్రమంగా పాద్యం ఆచమనీయం ఇయ్యాలి. విశ్వే దేవతల కొరకు నియంత్రించబడిన బ్రాహ్మణులను 3 దర్భలతో ప్రాన్ముఖాసనములు ఉంచవలను. పితృదేవతలకు దక్షిణాముఖాసనంలో ఒకే దర్భ కలవి తిలోదకములతో ప్రోక్షించబడవలను. ఆసనంను స్పృశించి వాటిపై వీరిని కూర్చోబెట్టాలి. కూర్చొనుడిని పలికి విడివిడిగా ఏర్పాటు చేయాలి. విశ్వేదేవ స్థానాన ఇద్దరు విప్రులు ప్రాన్ముఖంగా, పితృస్థానంలో 3 ఉదన్ముఖమున కూర్చోవాలి. ఇట్లు వీలు కాకపోతే దేవస్థానంన ఒకరిని, పితృస్థానాన ఒకరిని నియంత్రించాలి. శ్రాద్ధంన విస్తృతి జరిపిన సత్కారం, దేశకాలం, శౌచం, బ్రాహ్మణ సంపదాను ఈ 5 లోపించును. కావున శ్రాద్ధమున వేదపారగుడగు బ్రాహ్మణుని ఒకరిని భుజింపచేసినను చాలు. సిద్ధం చేసిన భోజన పదార్థముల నుండి తగిన అంత ఒక పాత్రలో తీసుకుని దేవాలయాన భగవంతునికి నివేదన జరిపిన తర్వాత ఇతర కార్యం ప్రవర్తింపచేయాలి. శ్రాద్ధాన్నాన్ని అగ్నిలో కానీ బ్రహ్మచారికి కానీ నివేదించాలి. కావున ఒకరినైనా విద్వాంసుని, శ్రేష్ఠుని భుజింపచేయాలి. శ్రాద్ధమును భుజించుటకు బ్రాహ్మణులు కూర్చున్నప్పుడు భిక్షకుడు కానీ బ్రహ్మచారి కానీ వస్తే వారితో పాటు అతన్ని కూడా భుజింపచేయాలి. అతిథి భుజించని శ్రాద్ధం శ్రేష్టం కాజాలదు. కావున శ్రాద్ధంనందు విశేష ప్రయత్నములతో అతిథులను పూజించాలి. పితృకర్మలో బ్రాహ్మణుల విషయంన చేయవలసినదంతయు వైశ్యదేవ పూర్వకంగా ఆచరించాలి. యథావిధిగా కూర్చుని ఉన్న బ్రాహ్మణులందరినీ పుష్పహారములతో, శిరోవేష్టనములతో, వస్త్రధూప విభూషణాదులతో అలంకరించాలి. తర్వాత బ్రాహ్మణాజ్ఞతో ఉత్తరాభిముఖంగా కూర్చున్న వారిలో విశ్వేదేవాస అను మంత్రంతో విశ్వేదేవతలను ఆవాహించాలి. చక్కగా కడిగిన పాత్రలో 2 పవిత్రాలు తీసుకుని శన్నోదేవి అనే మంత్రంతో జలం ప్రోక్షించి, యవోసి అనే మంత్రంతో యవములను చల్లి, యా దివ్య అనే మంత్రంతో హస్తంను అర్ఘ్యం విడవవలెను. తర్వాత శక్తి అనుసారం గంధమాల్య ధూపాదులను సమర్పించాలి. తర్వాత అపసవ్యంగా దక్షిణాభిముఖుడై పితృదేవతలకు ఉసంతస్వ అనే మంత్రంతో ఆవాహన చెయ్యాలి. తర్వాత వారి అనుమతితో అయంతునః అనే మంత్రాన్ని జపించాలి. శన్నోదేవి అనే మంత్రంతో పాత్రల ఉదకంను, తిలోసి అనే మంత్రంతో తిలలను చల్లి యథాపూర్వకంగా హస్తములలో అర్ఘ్యమిచ్చి తర్వాత మిగిలిన జలాన్ని సావధానంతో పాత్రలో ఉంచాలి. పితృభ్యస్థానం అనే మంత్రంతో పాత్రను బోర్లించాలి. అగ్నౌ కరిష్యే అని అడిగి కురుష్వ అని వారి ఆజ్ఞను పొంది ఘృత ప్లుతాన్నాన్ని ఉపవీతి అయి హవనం చెయ్యాలి. దర్భపాణి అయి ఉపవీతి అయి హోమం చెయ్యాలి. వైశ్వదేవమన హోమం సవ్యంగా, కర్మను అపసవ్యంగా చెయ్యాలి. బ్రాహ్మణోత్తములకు ఇష్టమగు దాన్నంతను నివేదించాలి. ధాన్యాన్ని, తిలలను, వివిధ శర్కరలను, వేడి అన్నాన్ని, సంపదను కోరువాడు బ్రాహ్మణులకు ఇయ్యాలి. ఫలముల పానకములను మాత్రం ఇయ్యరాదు. అన్నమును పాదంతో స్పృశించరాదు. పితృదేవతలు కవ్యమును భుజించుటకు ఆ రూపంలోనే వచ్చెదరు. శ్రాద్ధమున చేతిలో ప్రత్యక్ష లవణం ఇయ్యరాదు. విశేషించి కంచుపాత్రతో ఇచ్చిన అక్షయఫలం లభించును. శిష్టులు మౌనంగా భుజించాలి. ప్రాకృత గుణాలు వర్ణించరాదు. భోజ్య పదార్థ గుణాలు వర్ణించకుండా భుజించినంత వరకే పితరులు భుజింతురు. పంక్తిలో అగ్రాసనాన కూర్చున్నవాడు మొదట భుజించరాదు. చాలామంది చూస్తుండగా ఒక్కడ భుజిస్తే వారి పాపాలు తాను పొందును. నిమంత్రించబడిన
ద్విజోత్తముడు శ్రాద్ధమును ఏ కొంచెం విడవరాదు, మాంసం నిషేధించరాదు, ఇతరుల అన్నాన్ని చూడరాదు. పితృకర్మలో నియంత్రించబడిన బ్రాహ్మణుడు వడ్డించిన మాంసంను భుజించనిచో పరలోకమున 21 జన్మలు పశురూపం పొందును. భుజించు వారులకు వేదములను, ధర్మశాస్త్రాలను, ఇతిహాస పురాణాలను, శ్రాద్ధకల్పములను వినిపించాలి. వారు భుజించిన తర్వాత తమరు తృప్తి చెందితిరా అని అడిగి వారి తృప్తిని విన్న తర్వాత వారి భోజన పాత్ర యందు వడ్డించగా మిగిలిన అన్నం వెదజల్లవలను. తర్వాత వారిని ఆచమింప చేయవలను. ఆచమించిన తర్వాత 4 దిక్కుల్లో విహరించడని పలకవలను. అంతటా బ్రాహ్మణులు స్వధాస్తు అని కర్తతో పలకాలి. తర్వాత అన్నశేషాన్ని వారికే నివేదించి వారు చెప్పినట్టు చెయ్యాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధంను స్వదితం అని, గోష్ఠీ శ్రాద్ధంను సూనృతం అని, అభ్యుదయ శ్రాద్ధంను సంపన్నం అని, దైవ శ్రాద్ధంను రోచతే అని పలకాలి. పితృపూర్వకంగా బ్రాహ్మణులను సాగనంపి మౌనంగా దక్షిణాభిముఖుడై పితరులన్నిట్లు వరము అడగవలను. దానం చేయు మా వంశము, వేదములు, సంతానము వర్ధిల్లవలను. మాలో శ్రద్ధ పెరగాలి. దానమిచ్చుటకు మా వద్ద బహుపదార్థములుండాలి. పిండములను గోవులకు, మేకలకు లేదా బ్రాహ్మణులకు అగ్నిలో జలములో కానీ అర్పించాలి. శ్రాద్ధకర్త పత్ని పుత్రేచ్ఛ కలదినచో మధ్యమ పిండాన్ని భుజించాలి. చేతులు కడుక్కొని ఆచమనం చేసి శ్రాద్ధశేషంతో బంధువులను సంతోషింపచేయాలి. బంధువులు తృప్తి పొందిన తర్వాత భృత్యులను భుజింప చేయవలను. తర్వాత తాను భార్యతో మిగిలిన అన్నం భుజించాలి. సూర్యాస్తమయం వరకు శ్రాద్ధస్థలం నుండి ఉచ్ఛిష్టంను తీసివేయరాదు. ఆ రాత్రి దంపతులు బ్రహ్మచర్యంతో ఉండాలి. ఒక శ్రాద్ధమును భుజించి మరొక శ్రాద్ధమును భుజించినచో మహాపాతకులతో సమానంగా నరకం చేరుదురు. ఇట్లా మీకు చక్కగా సనాతనమగు శ్రాద్ధకల్పం చెప్పబడింది. అనాసక్తుడగు తత్వవేత్త అయితే అపక్వంతో శ్రాద్ధం ఆచరించాలి. అగ్నిహోత్ర రహితుడు, యాత్రలో ఉన్నవాడు, ఆపదలో ఉన్నవాడు విధిని తెలిసి శ్రద్ధతో ఆమశ్రాద్ధం ఆచరించవలను. ఆ అపక్వంతోనే అగ్నిలోనూ ఇవ్వవలను. పిండ ప్రదానం కూడా చేయాలి. మనోనిగ్రహంతో ఈ విధితో శ్రాద్ధం ఆచరించిన వాడు పాపములు తొలగి యోగిస్థానమున నిలుచును. కావున ద్విజోత్తముడగు వాడు సర్వప్రయత్నంతో శ్రాద్ధమును చేయవలను. శ్రాద్ధం ఆచరిస్తే సనాతనుడగు పరమాత్మ ఆరాధించబడను. మరణించిన దినమున యథావిధిగా ఏకోద్దిష్టం ఆచరించాలి. అశౌచం తొలగిన తర్వాత కామ్యశ్రాద్ధం ఆచరించాలి. అభ్యుదయ శ్రాద్ధాన్ని పూర్వాహ్నంనన్నే ఆచరించాలి. అంత దేవకార్యం వలనే ఆచరించవలను. నువ్వులతో చేయవలసిన దాన్ని ఎవరితో చెయ్యాలి. చక్కని దర్భలు కావాలి. 2 ద్విజులను భుజింప చెయ్యాలి. నాంది ముఖాహ పితరః ప్రీయంతాం అని ఉచ్చరించాలి. ఓం శాంతి శాంతి శాంతి.